శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన నిత్య జీవితంలో పాటించవలసిన నిత్య సత్యాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కాని అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వ్రేళ్లు పెట్టుకునుట, గోళ్లు కురుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకునరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడిపొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు. పూజామందిరంలో ప్రవేశించరాదు. వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలివారి పాపాలన్నీ అభాండాలు వేసినవారి తలకు చుట్టుకుంటాయి. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే పాపం అంటుకుంటుంది. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు. పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడూ లోటుండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. గృహప్రవేశ కాలంలోగాని, ఏడాదిలోపుగాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్లు కడుక్కోవాలి. సకల పురాణేతిహాస కోవిదుడు కానివాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు. శుక్ర, శనివారం వంటి వారనియమాలు పెట్టుకున్నవారు హోటల్లో టిఫిన్లు తినటగాని, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుటకాని నిషేధము. ఇది ప్రయాణ మధ్యల్లో ఉన్నవారికి వర్తించదు. చీటికిమాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని,
అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరక్కపోవడం వంటివి జరుగుతాయి. దిగంబరంగా నిద్రపోరాదు. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు. ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు, అర్చనలకు వాడరాదు. కనుక వేరొక పాత్రలో శుద్ధజలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి. ఏ దేవాలయానికి వెళ్లినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటకూడదు. ఒక చేత్తో నమస్కరించవద్దు. ఒక చేత్తో హారతి తీసుకోరాదు. దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు. దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. వినాయకునికి 1, ఈశ్వరునికి 3, అమ్మవార్లకు 4, విష్ణుమూర్తికి 4, మర్రి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేయాలి. తులసి దళాలతో పూజ చేసేటప్పుడు దళములుగానే వెయ్యాలి. ఆకులుగా త్రుంచితే దోషము. శివలింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడవరాదు. తులసిని వినాయకుడికి సమర్పించవద్దు. నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం, తల దువ్వుకోవటం చెయ్యరాదు. శివలింగంపై కేత్కి పుష్పాలను సమర్పించవద్దు. ఒకే పూజాస్థలంలో 2 శంఖములను ఉంచకూడదు. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచకూడదు. భగవంతుడిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. తీర్థము తీసుకున్నప్పుడు 3 సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటనే 3 సార్లు ఒకే కాలమున తీసుకొనరాదు. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోకూడదు. దక్షిణ లేకుండా జ్యోతిష్యుడిని ప్రశ్నలు అడగకూడదు. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచకూడదు. తులసి చెట్టు మొదలులో ఎక్కడా శివలింగం ఉంచకూడదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకకూడదు. దేవాలయంలో ముచ్చికలేని కొబ్బరికాయలు పగలకొట్టకూడదు. ఇతరుల దీపంతో తన దీపాన్ని వెలిగించకూడదు. గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకోండి. హనుమంతుడిని, శనిదేవుని స్త్రీ తాకడం నిషేధించబడింది. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించడంలో సహకరించండి. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ముందుగా కుడిపాదం బయటికి వెళ్లే సమయంలో ఎడమపాదం ఉంచాలి. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించకూడదు. దేవాలయం చాలా దూరం కాకపోతే పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాలి. గుడిలో కనులు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. ఉదయం, సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్లపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి. శివాలయానికి వెళ్లినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి, ప్రదక్షిణాలు చేసి, కాళ్లు కడుగుకుని తరువాత శివదర్శనం చేసుకోవాలి. విష్ణు ఆలయాలు దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. దైవ దర్శనం అయిన తరువాత ఆలయంలో 2 నిమిషాలు కూర్చోండి. దైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.